రీసెంట్గా అవుట్ పేషెంట్ డిపార్ట్మెంట్లో కొంతమంది పేషెంట్స్ వచ్చి చూసినప్పుడు కొన్ని క్వశ్చన్లు అడుగుతున్నారు. ఏంటంటే ఈ హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నాము, మందులు వాడుతున్నాము, కానీ ఆయాసం తగ్గట్లేదు, గుండె దడ తగ్గట్లేదు, నడిస్తే ఆయాసం వస్తుంది, లంగ్స్ వల్ల ఇబ్బంది ఏమన్నా ఉందా, దానివల్ల ఏమన్నా ఆయాసం వస్తుందా అని. సో డెఫినెట్గా ఇది చాలా ముఖ్యమైన ప్రశ్న. దీంట్లో ఏంటంటే ముఖ్యంగా వయసు 50-55 పైబడిన వాళ్ళల్లో ఈ లంగ్స్ ఈ క్రానిక్ డస్ట్ ఎక్స్పోజర్ వల్ల కావచ్చు, పొల్యూషన్ వల్ల కావచ్చు, లేదా వాళ్ళు ఎప్పుడో చిన్నతనంలో స్మోకింగ్ చేసి ఉండొచ్చు, పొగాకుకి సంబంధించిన సిగరెట్, చుట్ట, బీడీ తాగి ఉండొచ్చు. సో వీటి వల్ల వాళ్ళకి ఈ వయసులో లంగ్స్కి సంబంధించి ఆయాసము, పెళ్లికూతురు లాంటి సమస్యలు వస్తూ ఉంటాయి. దీన్ని క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజ్ లేదా సిఓపిడి అంటాము. ఈ వ్యాధి చాలా సైలెంట్గా ఉంటుంది. చాలామంది ఇది హార్ట్ ప్రాబ్లంతో పాటు ఈ వ్యాధి కూడా కలిసి ఉంటుంది. కాబట్టి వాళ్ళు దీనికి సంబంధించిన పరీక్షలు కూడా చేసుకోవాలి. దీనికి సంబంధించి ముఖ్యంగా సింపుల్ టెస్టులు, చెస్ట్ ఎక్స్రే, తర్వాత పల్మనరీ ఫంక్షన్ టెస్ట్ అనే టెస్టులు చేసుకోవడం ద్వారా వ్యాధి నిర్ధారణ చేసి దీనికి సంబంధించిన కూడా మందులు వాడుకుంటే వాళ్ళు సంబంధించిన ఈ కంప్లైంట్స్, ఆయాసము, దడ కూడా తగ్గే అవకాశం ఉంటుంది.